యూనిఫామ్ సర్వీసెస్‌లో లేకపోయినా సరే, ప్రతిరోజు కూడా ఏదో ఒక పబ్లిక్ అడ్వైజరీ చేస్తూనే ఉన్నారు సీనియర్ ఐపీఎస్ సజ్జనార్. ఒకటి కాదు, 2 కాదు, ఇటీవల కాలంలో చాలా కేసెస్‌కి సంబంధించినటువంటి అడ్వైజరీస్ ఎంతోమందికి ఉపయోగపడ్డాయి. అసలు ఈ పబ్లిక్ అడ్వైజరీస్ వెనుక ఉన్నటువంటి రీజన్ ఏంటి? మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఎండీ సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ మనతో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ సార్? సార్, రీసెంట్ టైమ్స్లో చాలా వరకు పబ్లిక్ అడ్వైజరీ మెసేజెస్ మీరు ట్వీట్స్ రూపంలో కానీ మెసేజెస్ రూపంలో కానీ చేస్తూనే ఉన్నారు. అంటే మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే నేను ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ 20-25 ఇయర్స్ నా పోలీస్ ఒక జీవనంలో ఈ క్రైమ్ అనేది ఆపడం ఒక ప్రివెన్షన్ అనేది అయితే, ఇంకోటి వైపు డిటెక్షన్. సో డిటెక్షన్ ఆల్వేస్ కమ్స్ లేటర్ ఆన్. సో మనము ప్రివెంట్ చేయడమే మనము ఫోకస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ పైన ఉంది. ముఖ్యంగా మీరు సైబరాబాద్లో ఉన్నట్టు చూశారు, ప్రతిసారి కూడా ఏదో అడ్వైజర్ ఇచ్చేది. ఎందుకంటే ఎవరో చదివిన వాళ్ళు 4 చెప్తారు, మళ్ళీ వాళ్ళు 4 చెప్తారు. ఇట్లా చేసి అట్లీస్ట్ కొంతమంది అవేర్నెస్ వస్తే ఆ ఒక క్రైమ్ పైన అవేర్నెస్ వస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా మోసం పోకుండా కూడా అవకాశం ఉంటుంది. అది కాకుండా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఆయన కూడా సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. మనం కూడా వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. చాలామంది ఈ ఒక క్రైమ్లో, ఎస్పెషలీ ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కావచ్చు, లేదంటే ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావచ్చు, అందరు కూడా మోసపోయే వాళ్ళు కూడా అందరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. సో ఒక సామాజిక బాధ్యత పైన అందరిపైన ఉంటుంది పోలీస్ ఆఫీసర్స్, మనకు కూడా అతీతం కాదు. సో ఆ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను పబ్లిక్ని అడ్వైస్ చేస్తున్నాను. చాలామంది పబ్లిక్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. చాలామంది దేశాన్ని మీ వాట్సాప్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో, ప్లస్ అదేవిధంగా మన ట్విట్టర్లో కూడా దే కీప్ ఫాలోయింగ్ మీ. బయట పోతే కూడా ఎక్కడ నేను ఫాలో చేస్తున్నాను సార్, యువర్ అడ్వైజరీస్ హ్యావ్ బీన్ గుడ్, ఐ ఆల్సో కీప్ టెల్లింగ్ అండ్ ఫార్వర్డింగ్ అని చెప్తారు. సో ఐ థింక్ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఐ థింక్ మనం ఏదో క్రైమ్ ప్రివెంట్ చేస్తేనే మన ఒక పని అనుకోవద్దు. ప్రివెన్షన్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది దానివల్ల కూడా బాగా లాభం ఉంటుంది. నేను ప్రతి ఒక్క పోస్ట్లో చూశాను, వరంగల్ కావచ్చు, నల్గొండలు కావచ్చు, మొన్న కూడా మనం సైబరాబాద్ కూడా చేశాను. పీపుల్ విల్ బీ రీడింగ్ ది పోలీస్ అడ్వైజరీస్ మోస్ట్. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ, బెట్టింగ్ యాప్స్ కానీ, పాంజీ స్కామ్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి సార్ కామన్ పీపుల్ మీద? అంటే బాగా నష్టపోతారు కదా. కొన్ని క్రైమ్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్లైన్ బెట్టింగ్, చాలామందికి అది తెలియకుండానే ఆ విషయ సర్కిల్, ఆ విష చక్రంలో మునిగిపోతారు. వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత ఏదో ఒక సుసైడు, లేదంటే ఎవరో వచ్చి ఇంటికి మీ వాడు మనకు డబ్బులు ఇవ్వాలనే దాకా ఫ్యామిలీకి తెలియదు. సో అప్పుడేమవుతుంది, కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ చెప్పకుండానే దే కమిట్ సుసైడ్. చాలామంది ఈ మధ్యలో మీరు చూస్తుంటారు, సో మెనీ పీపుల్ హ్యావ్ కమిటెడ్ సుసైడ్స్, సో మెనీ పీపుల్ హ్యావ్ లెఫ్ట్ దేర్ ఫ్యామిలీస్ అండ్ వెంట్ అవే. సో ఇట్లా చాలా అంటే చాలా ప్రభావం వస్తుంది. అది కూడా ఏమవుతుందంటే, ఈ ఫ్రాడ్స్టర్స్ కూడా మీరు చూసుంటారు, అంతమంది ఓటీపీ ఫ్రాడ్స్ అన్నారు, మళ్ళీ ఏదో ఒక బ్యాంక్ ఫ్రాడ్స్ అన్నారు, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ అన్నారు, ఇట్లా రకరకాల వాళ్ళు ప్రతిసారి కూడా దే కీప్ ఆన్ చేంజింగ్. మనం యాజ్ అ పోలీస్ ఆఫీసర్ వీ షుడ్ కీప్ ఆన్ అడ్వైజింగ్ దట్ దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు ఎర్న్ మనీ. డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే వస్తావు. సో చాలామంది ఏదో మనము ఆన్లైన్ బెట్టింగ్లో పెడితే మనకు డబ్బులు వస్తుంది, లేదంటే నేను మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఒక మెంబర్ అయితే మళ్ళీ వేరే వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అది అంతా మోసపూరితుంటాను. మనం ప్రతిసారి కూడా మనం డబుల్ చెక్ చేయాల్సిందే, చేసుకుని అవునా కాదన్నప్పుడే అవుతుంది. సో ప్రజలపైన, సామాన్య ప్రజలపైన చాలా అంటే చాలా ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఏమవుతుందంటే, ఈ మధ్యలో ఈ లోన్ యాప్స్ ఒకటి ఈజీ మనీ అవైలబిలిటీ అయిపోయింది. ఎవరు మీరు ఇక్కడ చేయాలంటే వాళ్ళు ఒక 10 మంది దగ్గర లోన్ యాప్స్లో తీసుకుంటున్నారు, ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా హెరాస్మెంటు, ఇక్కడ కూడా డబ్బులు పోయిన తర్వాత ఇక్కడ కూడా నష్టము. సో అది కూడా, సో ఆ ఒక విష చక్రంలో పబ్లిక్ పడిపోతున్నారు. సో అందుకు సామాన్య ప్రజలపైన బాగా అంటే బాగా ప్రభావం చూపిస్తుంది. సో సమాజం ఎప్పుడు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. సార్, గవర్నమెంట్స్ వైజ్ చూస్తే కనుక ఆల్రెడీ తెలంగాణలో గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది. ఇక్కడ బెట్టింగ్ ఆడినా నిర్వహించినా ఖచ్చితంగా అది ఇల్లీగలే. కానీ ఎందుకు లోయర్ లెవెల్లో అది వెళ్ళడం లేదా అనుకుంటారా? అట్లా లేదు, అందరికీ తెలుసు. మీరు ఇక్కడ మనకు ఎవరు కూడా ఆర్గనైజ్ చేయరు. ఇది అంతా కూడా ఆన్లైన్లో జరగడంతో ఎక్కడో బయట నుంచి ఉంటారు, లేదంటే ఎక్కడో బయట స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఆపరేట్ చేయడంతో ఇట్స్ ఆల్ అవైలబుల్. ఈ ఆన్లైన్ కావడంతోనే చాలా అంటే ఇప్పుడు ఈజీ అయిపోయింది ఫ్రాడ్స్టర్స్కి. దానివల్ల కూడా బాగా అయింది. ఎక్కడో దగ్గర మన కంప్లైంట్ వస్తే మనం చేస్తున్నావు, కానీ అగైన్ లాజికల్ అయినపోతే వాళ్ళు ఈ యాప్ క్లోజ్ చేస్తారు, ఇంకోటి యాప్ ఓపెన్ చేస్తారు, ఇంకోటి యాప్ చేస్తారు వాళ్ళు. సో అగైన్ ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్ విత్ ఏ నేమ్, విల్ డూ ఇట్ విత్ బీ నేమ్. సో ఇట్లా చేసి వాళ్ళు కూడా తప్పించుకుంటారు. వాళ్ళు కూడా ఈజీ మనీ కదా, సో దే డోంట్ వాంట్ టు లీవ్ ఇట్.
సో అట్లానే చేస్తారు. ఇప్పుడు మీరు కొన్ని ఇన్వెస్ట్మెంట్లో కొన్ని ప్రాంతంలో దేర్ ఆర్ బిగ్ కాల్ సెంటర్స్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఇట్లా ఈ షేర్ తీసుకుని ఆ షేర్ తీసుకొని చెప్పి మీకు చూపిస్తారు, కొంత డబ్బులు ఇస్తారు, తర్వాత దే క్లోజ్ ది షాప్ అండ్ దే గో. సో ఇట్లా ఆర్గనైజ్ చేసే చాలా ప్లేస్లు ఉంది. ఇక్కడ అవేర్నెస్ ఉంది, బాగుంది. పోలీస్ ఆఫీసర్స్ కూడా బాగానే చేస్తున్నారు, మనకు అవేర్నెస్ ఉంది, అట్లా ఏం లేదు. ఈ ప్రమోషనల్ వైజ్ వచ్చేసరికి ఏకంగా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ప్లాట్ఫామ్స్ పైన కూడా ఈ బెట్టింగ్ సైట్స్ని డిస్ప్లే చేయడం కావచ్చు, వీటిని ప్రమోట్ చేయడాన్ని ఎట్లా చేస్తారు? అది కూడా చాలా తప్పు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. చాలామంది కూడా అదే చెప్తున్నారు, చిన్న మనం యాప్స్ క్లోజ్ చేస్తున్నాం, పెద్దది వీఆర్ నాట్ ఏబుల్ టు డూ అనేది. ఐ థింక్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఇది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండివిజువల్ స్టేట్స్ కాంట్ డూ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు I4C అని చెప్పి చేశారు, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే అల్టిమేట్లీ దే హ్యావ్ టు టేక్ యాక్షన్. యాక్షన్ తీసుకోవాలి వాళ్ళు. మొత్తం దేశవ్యాప్తం కూడా చేస్తేనే అవుతుంది, లేదంటే లేదు. ఎందుకంటే దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం ఉంది. సో అందుకు మనం కూడా ఎప్పుడు కూడా డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా డాటాని మనము పిక్చరైజ్ చేసి ఇంత మంది చనిపోతున్నారు, ఇట్లా నష్టపోతున్నారు చూపిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సీరియస్నెస్ అర్థమవుతుంది. లేదంటే ఏం అయితే లేదని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అంటే దీని మీద ఒక రెగ్యులేటరీ మస్ట్గా తీసుకురావాల్సిన అవసరం. డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి సమ్ రెగ్యులేటరీ ఆర్ సమ్ ఏజెన్సీ ఫోకస్డ్ అట్ నేషనల్ లెవెల్. బికాస్ నౌ ఇట్ ఇస్ ఆల్ ఆన్లైన్ కదా. మీరు ఒక స్టేట్ దగ్గర ఆపొచ్చు. అది అంతకుముందు 15-20 years బ్యాక్ ఉన్నట్లేదు. అప్పుడు అంతమంది కూడా మట్కా ఉండేది, మన దగ్గర సట్టా ఉండేది. అది అంతా పోయింది. ఇప్పుడు నథింగ్ ఈజ్ అవైలబుల్ బికాజ్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఆన్లైన్ ఇప్పుడు. సో అందుకు మనము ఒక నేషనల్ లెవెల్లో ఏమాత్రం చేస్తేనే ఇది అరికట్టగలుగుతాం, లేదంటే చాలా కష్టం. ఇదే పబ్లిక్ అందుకు అవేర్నెస్, దీని నుంచి డబ్బులు ఊరికే రావు అనేది వాళ్ళ మనసులో పడాలి. ఈ ఏ ఏజ్ గ్రూప్స్ ఎక్కువగా దీనికి అడిక్ట్ అవుతున్నారు? మోస్ట్లీ 18 to 30 years వాళ్ళు. 18 ఎందుకు, 15 years నుంచి ఒకసారి స్కూల్ నుంచినే వాళ్ళు దే ఆర్ స్లోగా అలవాటు అయిపోతున్నారు. కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అలవాటయి, బికాజ్ ఈ యాప్స్ ఉండడంతో, లోన్ యాప్స్ ఉండడంతో ఈజీ మనీ అవైలబుల్ వస్తుంది, వాళ్ళు పెట్టేస్తున్నారు, తర్వాత నష్టపోతున్నారు. 18 to 30 years వాళ్ళు చాలా అంటే చాలా నష్టపోతున్నారు. లైక్ పేరెంట్స్ కొంచెం ఇగ్నోర్ చేయడం వల్ల కూడా ఇట్లాంటి. పేరెంట్స్కి అది తెలియదు చాలామందికి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో చేస్తున్నారు కదా, బయట చదువుకుంటున్నారు కదా, బయట పని చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ బట్ యాక్చువల్లీ వాళ్ళపైన కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. వన్స్ గెలిచారనుకోండి, ఏదో డబ్బులు వచ్చింది అనుకుంటే విల్ బి వెరీ హ్యాపీ. ఒకసారి అది డబ్బులు పోగొట్టుంటే దే ఆల్సో సీ సైకాలజికలీ. సో పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ, బ్రదర్స్ కానీ, దే హావ్ టు కీప్ వాచింగ్. దిస్ పర్సన్ ఈజ్ కొంచెం ఏదో చేంజ్ ఉందా అని యాటిట్యూడ్ అని చెప్తే దే క్యాన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. కౌన్సిలింగ్ చేయడం కానీ, లేదంటే ఆయనతో మాట్లాడడం కానీ, ఎక్కడ నష్టపోతున్నారో ఆయన ఫస్ట్ బయట తీసుకురావాలి. లేదంటే అది మళ్ళీ డబ్బులు పోవడం అక్కడే దే ట్రై టు డిగ్ అండ్ గెట్ మనీ. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వైజ్ అంటే మీ దృష్టికి వచ్చినవా, లేదంటే మీరే చూస్తూ ఉంటే కంప్లైంట్ చేశారా సార్? లేదు, నాకు చాలామంది పబ్లిక్ పంపించారు, ప్రెస్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు కూడా పంపించారు. ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు సార్ వీళ్ళని చెప్పి. ఎందుకంటే బిగ్ మనీ కదా అది, బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫాలోవర్స్ కదా. సో ఓకే, వాళ్ళు మంచి పని కోసం. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ ఉంటే అక్కడ వెళ్ళాను. అక్కడ కూడా చెప్పడం జరిగింది. బట్ ఏమంటే వాళ్ళందరూ కూడా ఏదో ఒక కమర్షియల్ యాక్టివిటీ, డబ్బులు సంపాదించాలని చెప్పి చూస్తారు, కానీ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం చేస్తారు. కానీ పబ్లిక్ పైన ఏం అవుతుందనేది వాళ్ళకు ఉండలేదు. పీపుల్ ఆర్ ఇది చూస్తే నలుగురికి హెల్ప్ అవుతుందా లేదనేది లేదు. ఇప్పుడు మనకు థ్యాంక్స్ టు డీజీపీ ఆంధ్రప్రదేశ్ అండ్ థ్యాంక్స్ టు డీజీపీ తెలంగాణ, అదేవిధంగా మన ఎస్పీ సూర్యాపేట, అంతకుముందున్న సన్ప్రీత్ కావచ్చు, ఇప్పుడున్న నర్సింహులు, ప్లస్ మన సిపి వైజాగ్ బాగ్జీ, దే హావ్ టేకన్ గుడ్ యాక్షన్. వాళ్ళందరికీ నేను పేరుగా అప్రిషియేట్ చేస్తాను. వేరే ఆఫీసర్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు లోకల్. ఇప్పుడు ఆయన ఎవరో లోకల్ ఉన్నవాడు చేస్తుంటారు, లేదా బయట వాళ్ళు చేస్తుంటారు, ఎవరో ఒకటి చేస్తూనే ఉంటారు. సో వాళ్ళపైనగా పెట్టి ఏం చేస్తున్నారని చేస్తారు. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బికమ్ వెరీ అది కూడా ఒక పెద్ద సైన్యం అయినట్లు అయింది అది. సో అది ఎవరెవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనేది పైన కూడా మనము ఐ థింక్ మనం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్ కూడా వీ హావ్ టు కీప్ వాచింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది. లైక్ సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య కొంచెం సీరియల్ యాక్టర్స్ కావచ్చు, వాళ్ళు కూడా ఈ తరహా ఈవెంట్స్, ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారు. అది కూడా వాళ్ళు కూడా తప్పు. చట్టంతో పని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు సిపి బాగ్జీ చేసినట్లు, ఇట్లు మనం ఎస్పీ సూర్యాపేట చేసినట్లు ఏదో రోజు మనకు చట్టంతో పని చేయాల్సి వస్తుంది. సో అందుకు వాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ నుంచి దూరం ఉండాల్సిందే. ఎందుకంటే పబ్లిక్ నష్టపోతారు. రోజు మీరు చూస్తుంటారు, రోజు ఐ సీ పీపుల్ కమిటింగ్ సూసైడ్. నేను కూడా ట్విట్టర్లో పెడుతూనే ఉంటాను, ఇట్లా ఎవరో చనిపోయినారని చెప్పి. ఇట్ వి రియలీ బ్యాడ్. వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎంత బ్యాడ్ అనిపిస్తుంది. సో దీనివల్ల కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. సో అందుకు వీళ్ళు ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ ఒక ప్రమోషనల్ యాక్టివిటీస్ నుంచి
చట్ట వ్యతిరేక కార్యక్రమం నుంచి వాళ్ళు దూరం ఉండాల్సిందే. వాళ్ళకు డబ్బులు వస్తుంది లేదు, వాళ్ళు డబ్బులు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళకు, ఇది ఒకటే ఎందుకు, చాలా మార్గాలు ఉన్నాయి. వాళ్ళు అనుకొని వాళ్ళు దే కెన్ డూ ఇట్ నాట్ విత్ దిస్ ఇల్లీగల్ అండ్ అన్ఎథికల్ బిజినెసెస్. సో ఫైనల్లీ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎన్ని అడ్వైజరీస్ ఇచ్చినా సరే డబ్బులకి ఆశపడో లేదంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేటువంటి ఆశ కావచ్చు, సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అదే తక్కువ టైంలో డబ్బులు రావు, డబ్బులు ఊరికే రావు, కష్టపడితేనే డబ్బులు సంపాదించవచ్చు. దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. మీరందరూ ఏదో డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇప్పుడు ఏదో స్టాక్ మార్కెట్ బూమింగ్ ఉంది, నేను డబ్బులు పెడితే నాకు డబ్బులు వస్తుందని చెప్పి మీరు ఏం చేసినా క్రాస్ చెక్ చేయాల్సింది. సెబీ వాళ్ళు కూడా చాలా మీకు అడ్వైజర్ ఇస్తుంటారు. ఆర్బీఐ ఆల్సో ఈస్ గివింగ్ అడ్వైజరీస్, వాచ్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఫ్రాడ్స్టర్స్ ఆర్ ఆల్సో చేంజింగ్ దేర్ మోడస్ ఆపరండి, మీరు కూడా చూస్తున్న వాళ్ళు. అదేవిధంగా ఈ బెట్టింగ్లు కూడా ఎవరు కూడా డబ్బులు రావు. మీకైనా ఇనిషియల్లీ కొంత డబ్బులు రావచ్చు, కానీ తర్వాత అగైన్ ఆ ఒక విష చక్రం అన్నట్లు మీరు అక్కడే తిరుగుతూనే ఉంటారు. ఒక్కసారి సంపాదిస్తారు, ఒకసారి మళ్ళీ పోతుంది. ఇట్లా పోతూ మీరు లాస్ట్లో బ్యాంక్రప్ట్ అయిపోతారు. మళ్ళీ అది చేయడానికి మళ్ళీ మీరు నా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటారు, రిలేటివ్స్ దగ్గర తీసుకుంటారు, కొంతమంది లోన్ యాప్స్ దగ్గర వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి హెరాస్మెంటు, ఇక్కడి నుంచి కూడా హెరాస్మెంటు. సో నేను యూత్కి కోరుతున్నాను, ప్లీజ్ బీ అవే ఫ్రమ్ ఆల్ దిస్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, పాంజీ స్కీమ్స్ గురించి కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి కానీ డబ్బులు ఊరికే రావు. మీరందరూ కష్టపడితేనే డబ్బులు వస్తుందని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా రకరకాల స్కీమ్స్ తీసుకొచ్చింది. అదేవిధంగా మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నావు, మంచి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నావు. డెఫినెట్లీ మీరు కష్టపడితే ఎక్కడో దగ్గర మీకు మంచి అవకాశాలు వస్తావు. అది చూసుకోవాలి, కానీ ఇది షార్ట్ కట్ మెథడ్ ద్వారా డబ్బులు సంపాదించేది అసాధ్యము. ఎవరు కూడా ప్రయత్నం చేయవద్దు. పేరెంట్స్ ముఖ్యంగా, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో కొంచెం మీ యాటిట్యూడ్ చేంజ్ ఉంది. వాళ్ళు కూడా దే షుడ్ కీప్ అ వాచ్ ఆన్ ఎవ్రీబడి, సో దట్ వాళ్ళు కూడా అర్థమవుతుంది నేనేదో ఒక విష చక్రంలో ఉన్నారు, బయట లాగాలనేది ఒక్కసారి వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు కూడా అండర్స్టాండ్ అవుతుంది. సో ప్రజలందరూ కూడా అందరు కూడా కలిసి పోరాట చేస్తేనే ఇలాంటిది మనము ఈ మోసపూరిత స్కీమ్స్ని మనం ఆపొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. అట్ ప్రెసెంట్ అది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ లోన్ యాప్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కావచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ పోంజీ స్కీమ్స్ కావచ్చు, ఏదైనా సరే డబ్బులు ఈజీగా రావు. ఓవర్ నైట్లో డబ్బులు సంపాదించాలని ఆశతో ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి మోసపోకండి, లైఫ్ని కోల్పోవద్దంటూ కూడా సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ ప్రజలకి ఒక అడ్వైస్ ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఆర్టీసీ భవన్ నుండి ప్రణీత, TV9.